హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కమ్మటి కొబ్బరి పాలతో ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం వినాయక చవితికి చాలా స్పెషల్గా చేసుకుంటాం. చాలా చాలా ఈజీ చేసుకోవడం, అలాగే చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఇది ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు తీసుకోండి. దీన్ని బాగా తెరలనివ్వండి. బాగా తెరలేక దీంట్లో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ నెయ్యి వేసి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండి వేసి కలిపి స్టవ్ మీదే ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఆఫ్ చేసి స్టవ్ మూత పెట్టేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారాక ఇది పూరీ పిండిలాగా సాఫ్ట్గా ముద్ద అవుతుంది. దీన్ని మనం కొంతసేపు బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పాత్రలో వీటిని పెట్టి చక్కగా వీటిని స్టీమ్ చేసుకోవాలి. అంటే ఆవిరి పెట్టుకోవాలి. ఇవి ఆవిరి కుడుములు అనమాట. సో ఇవి మనం ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే బాగుంటుంది. సో మీడియం సైజు చిన్న చిన్న గోళీల్లాగా చేసేసుకోండి. దీన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా స్టీమ్ చేసుకుంటాము. స్టీమ్ చేసుకుని వీటిని బాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 కప్పు బెల్లం తీసుకుని దీన్ని కరిగించుకోవాలి. బెల్లం ఏంటంటే మనకి పాకు బెల్లం అని దొరుకుతుంది. ఆ బెల్లం తీసుకుంటే ఈ పాయసం చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ ఉండలు చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా ఉడికిపోయాయో. ఇవి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. నేను చెప్పిన మెథడ్లో మీరు చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొబ్బరి వేసుకొని 1 కప్పు కొబ్బరి, తర్వాత కొబ్బరి నీళ్లు వేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని దీంట్లో నుంచి మనం కొబ్బరి పాలు తీసి దీన్ని రెడీగా చేసి పక్కన పెట్టుకుందాం. అంటే కొబ్బరి పాలు మనం ఈ పాయసానికి వాడుతున్నాం, మామూలు పాలు వాడట్లేదు. ఇది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో కొబ్బరి పాలు ఇలా తీసుకుని రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచుకుని బెల్లం బాగా కరిగాక దీన్ని మనం ఒక బాణట్లో స్ట్రెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఒక టీ స్ట్రైనర్ పెట్టి దీంట్లో ఇసుక, మట్టి ఏదైనా ఉంటే అది మనకి పళ్ళ కింద పడకుండా బాగుంటుంది. కాబట్టి మనం దీన్ని ఇలా బాణట్లో ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చేసుకున్న చిట్టి ఉండ్రాళ్ళు వేసేద్దాం. ఉండ్రాళ్ళు వేసాక ఈ బెల్లం పాకంలో ఇవి బాగా ఒక 5 నుంచి 7 నిమిషాలు బాగా ఉడకనండి. అప్పుడు మనకి దీంట్లో ఉన్న పాకమంతా ఈ ఉండ్రాళ్ళలోకి బాగా సోక్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు, తర్వాత ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొబ్బరి పాలు వేసాక స్టవ్ ఎక్కువసేపు ఆన్లో ఉంచకూడదు, ఎందుకంటే కొబ్బరి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మనం ఇవి కొబ్బరి పాలు ఎంత చిక్కగా తీసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇలాగుంది కదా, కొంచెం సేపు అయ్యాక బాగా దగ్గర పడిపోతుంది. చూడండి, ఈ కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం ఏ వినాయక చవితి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్, మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను, మీ విజీ.